దీపక్ రెడ్డి గారు, ఏంటి సార్ ఎంతమంది నాయకులు ఇప్పటి వరకు వెళ్ళారు, అసలు వెళ్ళే అధికారం ఉందా అని మరి పురుషోత్తం రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. నేను ఫస్ట్ ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. పులివెందల, ఈ ఒంటిమిట్ట ఇవన్నీ పవన్ గారు వైసీపీ అడ్డా కాదు గడ్డా కాదు, రెండు చెప్తా ఉన్నాను. అది రేపు ప్రజలు తీర్పు మరొకసారి ఇవ్వబోతా ఉండరు. ఎందుకంటే 2024లో ఇచ్చినారు. మళ్ళా మొన్న మా మహానాడులో ఏ విధంగా ఉందో అప్పుడు అర్థమైంది. ఇంతటితో ఫైనల్. ఇంకా నెక్స్ట్ టైం నుంచి మా అడ్డా గడ్డా అనే మాటలు వాళ్ళు మాట్లాడరు అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీ అడ్డా అయిపోద్దా ఇక పులివెందుల తెలుగుదేశానికి? రేపు ప్రజలు ఇచ్చే ప్రజలు మీకు తీర్పిచ్చారు అనుకోండి సార్, పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలిచాడు, టీడీపీ అడ్డా అయిపోయిందా? నిన్న మా ఎంపీ గారు శబరి గారు ప్రచారానికి వచ్చినారండి. వారు అంటుండారు, నా ఎక్స్పీరియన్స్ లో ఎక్కడైనా ఫేవరబుల్ గా ఓటర్స్ ఉంటే మనకు అర్థమైపోద్ది వాళ్ళు ఏ విధంగా మనల్ని రిసీవ్ చేసుకుంటారో. సో పులివెందుల్లో నేను తిరగతుండే దగ్గరలంతా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సో ముందే మనకు అర్థం అవుతా ఉంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ నేను ఒక 2 అంశాలు, ముఖ్యమైన అంశాలు నేను లేవనెత్తాలనుకుంటున్నాను. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్స్ కుప్పంలో అండ్ మొత్తం రాష్ట్రం అంతా మనం చూస్తే కనీసం నామినేషన్ అన్నా ఏమిచ్చినారా అండి? ఇప్పుడు చూస్తే ఒంటిమిట్టలో 25 నామినేషన్స్ పైగా బండాయి అండ్ పులివెందుల్లో 11 నామినేషన్స్ పైగా బండాయి. అందరూ వచ్చి ఫ్రీగా వేసుకున్నారు. మా పార్టీకి సంబంధించిన వాళ్ళు, మా నాయకులు, నేను ఫీల్డ్ లో ఉండాను, నన్ను వచ్చి నిలదీస్తున్నారు. అన్న, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు కనీసం మనం నామినేషన్ ఏమీ లేదు, నామినేషన్ పేపర్లు లోపల తీసుకుపోయి ఇస్తే ఒక కాగితం చించేసి దీంతో లేదు, సరిగ్గా లేదు అని చెప్పి అన్నారు. తర్వాత వేస్తే ఫోర్సుబుల్ గా విత్డ్రా చేయించినారు. ఎన్ని రకాల తప్పులు చేయాలో అన్ని రకాల తప్పులు చేసి వాళ్ళు అడ్డుకున్నారు ఎలక్షన్స్ ని. ఇప్పుడు ఏందన్నా మనం ఇంత ఫ్రీగా వదిలేస్తున్నాము అని అన్నారు. సో ఇటువంటిది మా నాయకులు ప్రశ్నించినారు అని అంటే గతంలో ఎట్లా జరిగింది, ఇప్పుడు ఎట్లా జరుగుతుంది అనేది ఒకసారి దయచేసి అందరు గమనించాలా అని చెప్పి నేను కోరుతున్నాను. ఎంపీ ఎలక్షన్స్ లో మీరు చూస్తే డూప్లికేట్ ఓటర్ కార్డులు కొట్టుకొని వచ్చి పుంగనూరులో వాళ్ళు ఓట్లు వేయించినారు, తమిళనాడు నుంచి తీసుకొని వచ్చినారు. ఆ కేసు జరిగి అప్పటి ఎన్నికల అధికారులు కూడా సస్పెండ్ అవటం కూడా జరిగింది కదా. అంటే క్లియర్ కట్ గతంలో ఏ విధంగా వైసీపీ వాళ్ళు చేసినారు, ఈ రోజు వాళ్ళు మాట్లాడడానికి కనీసము అర్హత ఉందా అని చెప్పి నేను ఒకసారి లేవనెత్తుతా ఉన్నాను. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు ఇందాకనే మన పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పినారు, తర్వాత పురుషోత్తం రెడ్డి గారు కూడా చెప్పినారు, అనేక దగ్గరలో కూడా ఇంకా సీట్లు ఖాళీగా ఉన్నాయి. నిజంగా మాకు ఎలక్షన్ కావాలని మేమే కోరుకొని ఎలక్షన్ కమిషన్ మీద మేము ఒత్తిడి తెచ్చుంటే అన్ని సీట్లకు పెట్టిస్తాం కదా. ఒక విధంగా మాకు గతంలో పట్టు లేని ఈ 2 ప్లేసులకి మేము పెట్టించుకుంటామా? రాజకీయ అవగాహన ఉండే వాళ్ళు ఎవరన్నా కొంచెమన్నా తెలిసిన వాళ్ళు ఇది అర్థం చేసుకోవచ్చా? సో అంటే దీన్ని బట్టి ఏమని అర్థమవుతా ఉంది అని అంటే ఎలక్షన్ కమిషన్ మా జోబిలో ఏమి లేదు, ఎలక్షన్ కమిషన్ దాని పని చేసుకుంటా పోతా ఉంది అని చెప్పి అర్థమవుతా ఉంది. రెండవది, లాస్ట్ పాయింట్, తులసిరెడ్డి గారు ఇందాక మీరు బ్రహ్మనాయుడు గారు అడిగినారు, అవును, ఈ రెండు పార్టీల వాళ్ళు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారు, అలా పంచకుండా ప్రజాస్వామ్యబద్ధంగా కనుక జరిగితే మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, మా అభ్యర్థి గెలుస్తాడు అన్నారు తులసిరెడ్డి గారు అని మీరు అడిగినారు కదా. తులసిరెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి ఏదో చెప్తా ఉంటే పురుషోత్తం రెడ్డి గారిని నేను చూస్తా ఉండాను. ఆయన ఒక టైప్ ఆఫ్ ముసిముసి నవ్వులు నవ్వుకుంటా ఉంటారు. ఏంది పెద్ద ఆయన తులసిరెడ్డి గారు ఇట్లాంటివి చెప్తున్నారా అని చెప్పి. నేను ఒకటి చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ చనిపోయి 10 ఏళ్ళు అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అనేది లేదు. రెస్ట్ ఆఫ్ ద కంట్రీలో మాత్రం వెంటిలేటర్ పైన ఉంది. పాపం తులసిరెడ్డి గారు ఆడ ఉండటం వేస్ట్, ఏదన్నా ఇటు సైడ్ వేరే పార్టీలకు వచ్చేసి రాజకీయం ముందుకు తీసుకోపోయి ప్రజలకు సేవ చేస్తే మంచిది అని చెప్పి అంటే ఫ్రెండ్లీ నోట్ చెప్తా ఉన్నాను. నేనేమి తప్పుగా ఏం మాట్లాడుతున్నా, మనసులో మాట నా పేరుతో చెప్తున్నారు అండి. ఓకే ఓకే నాకు పురుషోత్తం రెడ్డి గారి ఆ స్మైల్ నచ్చిందండి. తులసిరెడ్డి గారు వారే ఎక్స్ప్లెయిన్ చేయాలా అంటే పురుషోత్తం రెడ్డి గారు ఏమనుకుంటున్నారు, అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందండి, మీ అభ్యర్థి ఎలా గెలుస్తాడని ఆయన అనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయం? నేను స్మైల్ చేసింది నిజమే గానీ తులసిరెడ్డి గారితో నేను విభేదించే పాయింట్, డబ్బులతో ఎలక్షన్ గెలుస్తుంది కాంగ్రెస్ ఓడిపోతా ఉందనే దాంతో నేను ఏకీభవించను. బట్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో దేశంలో గెలవాలని బలంగా కోరుకుంటున్నాను. ఈ రోజు కూడా నేను చెప్తున్నాను, ఆ మార్పు రాజకీయాల్లో ఎప్పుడు ఏ మార్పు జరుగుతాయో ఎవరు చెప్పగలుగుతారు? బ్రహ్మనాయుడు ఒక మాట చెప్తాను, కాంగ్రెస్ ఎదగడం అనేది 1+1 2+1 3 లా ఉండదు. ఒక్క చేంజ్ వస్తే అందరూ కొట్టుకుని వస్తారు. దానికి ఉదాహరణ నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను.
గత వారం ముందు రాహుల్ గాంధీ పేరుతో నేను చేసిన వీడియోలన్నీ 100, 200, 300 చూసేవాళ్ళు. ఈ ఎలక్షన్ పైన ఆయన చేసిన పైన వీడియో చేసిన ఒక్కోటి 50-60 వేలు చూస్తున్నారు. నావే 2 వీడియోలు చెప్తున్నాను. దట్ ఈస్ కాంగ్రెస్ ఒక్కసారి కానీ మార్పు వస్తే అన్ని పార్టీలు కొట్టుకోపోతాయి. ఆ రోజు రావాలని నేను కోరుకుంటున్నా. బట్ ఈ రోజు బ్రహ్మనాయుడు గారు ఒకటే ఒక మాట ఇప్పుడు పురుషోత్తమ రెడ్డి గారు చెప్పింది. మొన్న నేను నేషనల్ ఛానల్లో డిబేట్ లో ఉండేనండి. పాకిస్తాన్ కి ఫీల్డ్ మార్షల్ అంటే ఒక యుద్ధం ఓడిపోయిన ఆయనని ఫీల్డ్ మార్షల్ మునీర్ ని ఫీల్డ్ మార్షల్ చేసినప్పుడు మా దేశంలో ఎవరున్నారు అటువంటి వాళ్ళు అని అనుకొని చూస్తే 100 ఎలక్షన్స్ పైన ఓడిపోయిన ఫీల్డ్ మార్షల్ పప్పు ఉండడు మాకు అని నేను అంటే విపరీతంగా దేశం అంతా ట్రోల్ అవుతా ఉంది. అది దేశం ఏ విధంగా రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీని ఈ రోజు భావిస్తుందో మనకు అర్థం అవుతా ఉంది. నెగిటివ్ ప్రమోషన్ పాజిటివ్ ప్రమోషన్ పక్కన పెడితే మొత్తానికి ఆయన ట్రెండ్ అవుతా ఉన్నారు. అక్కడ ఆసిమ్ మునీర్ ఎట్నో ఫీల్డ్ మార్షల్ బంకర్ మునీరు, మనకి ఫీల్డ్ మార్షల్ పప్పు. ఓకే జూపుడి గారు, సో ఓటుకి 10,000 ముక్కు పుడకలు, సో ఎవరు పంచుతున్నారు సార్? మిమ్మల్ని జూపుడి గారు. అధికార పార్టీ డబ్బులు విచ్చలవిడిగా పంచుతున్నది ఇది జగమెరిగినటువంటి సత్యం. దాన్ని మనం అబ్బాయి అలాంటిది ఏమి లేదని ఎవరన్నా అనుకున్నా కానీ అది పొరపాటు అని నేను చెప్తున్నాను. మరి ప్రతిపక్ష పార్టీ నేను వస్తున్నాను. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ కూడా వాళ్ళతో పోటీ పడాలని చూసినా పోటీ పడే అవకాశం ఏమాత్రం లేకుండా, ఇందాక నేను చెప్పాను హోల్సేల్ గా కూడా బేరవాడే శక్తి సామర్థ్యాలు ఈ రోజు అధికార పార్టీకి అక్కడ ఉన్నట్టుగా కనపడుతూ ఉంది. వాళ్ళ ధీమా గానీ మాట్లాడే విధానం కానీ ఇవన్నీ కూడా. ఎందుకంటే రేపు జరగబోయే ఎన్నిక నేను ఇంకా నా నోటి నుంచి నేను చెప్పలా ఏం జరుగుతుందో. రేపు ప్రజలు దే హావ్ టు గివ్ దేర్ వర్డిక్ట్. మీ అభిప్రాయం చెప్పండి, మీ అనాలిసిస్ చెప్పండి. నేను వస్తున్నాను అంటే నేను ఎందుకు అంటున్నానంటే మనం ఇదేమో ఎగ్జిట్ పోల్ కాదు, లేకపోతే ప్రీ ఎగ్జిట్ పోల్ కూడా కాదు. అక్కడ ప్రభుత్వం ఎంత అరాచకంగా అక్కడ బిహేవ్ చేస్తుందో, ఆ ప్రాంత ప్రజలు ఎంత బెంబేలెత్తిపోయి ఉన్నారో వాళ్ళకి ధైర్యం ఇవ్వటం కోసం ఇప్పుడు మేము ప్రతిపక్ష పార్టీగా ప్రజలకి ఓటర్లకి ధైర్యం ఇవ్వడం కోసం మేము ముందు నిలబడి ఒక ఉద్యమం చేయాల్సినటువంటి నేపథ్యాన్ని అక్కడ సృష్టించారు. సో దీన్ని ఎవడెంత పంచుతున్నాడు, రేపు ఎవడికి ప్రలోభాలకి గురి అవుతాడు అనేది పక్కన పెడితే, మీరు అనుకున్నటువంటి ఆఫ్టర్ ఆల్ ఒక ఎన్నికని మీరే చెప్తా ఉన్నారు ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఉంది, దాని పని తను చేసుకుపోతుందని. దాన్ని ఎలక్షన్ కమిషన్ ఉంటే ఇందాక పురుషోత్తమ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ 10 కార్లు 20 కార్లు ఈ పోయే విధానాన్ని ఎక్కడైనా ఒక చోట ఎవరైనా ఆపారా? ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఐజీలు గానీ డిఐజీలు గానీ లేకపోతే ఎలక్షన్ కోసం పనిచేస్తున్నట్టు ఆ కార్లన్నీ ఎక్కడికి వెళ్ళి అభ్యర్థి దగ్గరికి వెళ్ళి అభ్యర్థితో మాట్లాడి అంటే ఇవి కూడా అన్ని చూడాలి కదా సార్. ఆ కార్లన్నీ పులివెందు లోపలికే ఆ నియోజకవర్గంలోకి వెళ్ళాయా లేదా చుట్టుపక్కల ఎక్కడికైనా తిరిగాయా? అసలు ఆ కార్లు ఎవరి, ఏ నాయకుడి, పోని వాటి మీద ఎవరైనా కంప్లైంట్ చేశారా? ఇంకా నయం మీరు వీళ్ళు ఏమైనా ట్రావెల్స్ బిజినెస్ ఏమైనా చేస్తున్నారా అని అనకుండా వీళ్ళందరూ ఎలక్షన్ కి వెళ్తా ఉన్నారు. ఇది జగమెరిగిన సత్యం. కానీ దీన్ని మనం వాస్తవాలని ఇప్పుడు మీ ద్వారా ప్రజలకు తెలియజేసే క్రమంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బ్రహ్మనాయుడు గారు నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మా పెద్దలు సీనియర్ నాయకులు అక్కడ ఉన్నారు. తులసిరెడ్డి గారు ఇంటలెక్చువల్ గా ఉన్నటువంటి పురుషోత్తమ రెడ్డి గారు అనలిస్ట్ గా అక్కడ ఉన్నారు. మన దీపక్ రెడ్డి గారు కాస్త కోస్తా తెలుగుదేశం పార్టీలో న్యాయబద్ధంగా మాట్లాడే, అంటే తర్వాత ఏం చేస్తాడో నాకు తెలీదు, మాట్లాడటానికి మాత్రం న్యాయబద్ధంగా మాట్లాడటానికి కనబడుతూ ఉంటాడు. ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి నాకు వీళ్ళందరి ద్వారా నేను ఒక చిన్న అప్పీల్ ఏంటంటే, ప్రభుత్వం దాదాపు ఒక 13-14 నెలల నుంచో ఉందండి. ఒక ఎన్నిక వచ్చింది. దీని ద్వారా మీరు ఇందాక చెప్పినట్టుగా పులివెందుల్లో మీ ప్రభావాన్ని ప్రతాపాన్ని చూపించడం కోసం మీరు పనిచేయాలనుకుంటే ఈ విధంగానే పనిచేయండి. నో, ఇది కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ తన డ్యూటీ తను చేసుకునే క్రమంలో ఎన్నిక వచ్చింది. ఈ ఆర్భాటాలు ఎందుకు? వదిలేసేయండి, ప్రజలు ఏం నిర్ణయిస్తారో చూద్దాం. మీరు ఆఫ్టర్ అది ఓడిపోయినంత మాత్రాన పార్టీ ఇప్పుడు అధికారం లేకుండా ఏం పోరుగా. ఇక నాకు ఒక్క విషయం స్ట్రైట్గా చెప్పండి జూపుడి గారు, రేపు ఎన్నికల ఫలితాలు ఏమొచ్చినా సరే ప్రజలు ఇది స్వచ్ఛందంగా ఇచ్చిన తీర్పు అని మీరు ఒప్పుకుంటారా?
ఇప్పుడు రేపు జరిగే అంశం మీద సరే ఒప్పుకోకపోయినా కూడా బలవంతంగానే ఒప్పుకోవాల్సి వస్తుందిగా. అంటే ఇప్పుడు గెలిస్తేనేమో ఇది ప్రజాస్వామ్యం గెలిచిందంటారు, ఒకవేళ ఓడిపోతేనేమో ఇది ప్రభుత్వం వారి యొక్క అధికారాన్ని ఉపయోగించి గెలిచారని అనడానికి గ్యారెంటీ ఏంది? నో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మీరు ఏం చేయకుండా ఉంటే గెలుస్తుందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చెప్తున్నాను కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకపక్షం వింత పోకడలకు పోకుండా ఈ ఎలక్షన్ ఇలానే జరగనివ్వండి అని ఒక లిబరల్ మైండ్ తోటి జరిపారు అనుకుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాబట్టి దాన్ని ఓడగొట్టడం కోసం అధికార పార్టీ చేసే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయో ఇవన్నీ హైలైట్ అవుతా ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి రేపు వాళ్ళు గెలిచిన ఆ గెలుపుని ప్రజాస్వామ్య గెలుపు అనలేం కూడా. దౌర్జన్యంగా లేకపోతే ఒక ఉగ్రదాడి జరిగినట్టుగా చేస్తున్నటువంటి ఎన్నికలాగానే మనం చూడాల్సి వస్తుంది. దాన్ని మీరు కోరుకొని చేయించుకుంటారా, లేకపోతే నిజంగా ఆ ప్రాంత ప్రజలు స్వేచ్ఛాయుతంగా ఎన్నిక ఓటు వేసే విధానాన్ని మీరు కల్పిస్తారా? ఇది ఇట్ ఈస్ అప్ టు యు. ఉన్నాం కాబట్టి ఎలక్షన్ కమిషన్ బ్రహ్మరెడ్డి గారు జూపూడి గారి గొంతులోనే, జూపూడి గారి మాట్లాడే మాటల్లోనే రేపు రాబోయే రిజల్ట్ ఏందో మనకు ముందే అర్థమైపోతా ఉంది అని చెప్పి నేను తెలుసుకుంటున్నాను. ఓకే, తులసిరెడ్డి గారు. నాయుడు గారు సార్, ఇప్పుడు రాజశేఖర రెడ్డితో దాదాపు దశాబ్ద కాలం పాటు పోరాడి టీడీపీని గెలిపించిన నేను చెప్పినాను. 4 జెడ్పీటీసీలు పోటీ చేసి నేను జిల్లా అధ్యక్షునిగా 3 గెలిపించాను. రాజశేఖర్ పోటీ చేసి గెలిపించాను. చంద్రబాబు నాయుడు నా మీద అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి కూడా నేను అవిశ్వాస తీర్మానం గెలిచాను. ఆ రోజు పరిస్థితులు లేవు కాబట్టి డబ్బులు అంత ఉండేది కాదు, డబ్బుల పరిస్థితి కొంత ఉండేది. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఈ రోజు ఊరి కూర్చున్నా గానీ, లేకుంటే పెద్ద జగన్మోహన్ రెడ్డి పెద్ద పుడంగం కాదు, నాకు చంద్రబాబు నాయుడు పుడం కాదు. మీస మీద సరణిమ క్యాపిటల్ గెలిపించండి వారు. మా దగ్గర అంతో ఇంతో వాళ్ళలో 1/10 డబ్బు ఖర్చు పెట్టే స్థాయి ఉన్నాయి. కానీ ఈ 4 రోజుల పురిందల మండలంలో నిలబడి అడిగి ఒక రోజు ప్రచారం చేయొచ్చు అనుకోండి, గెలిపించేవని తులసిరెడ్డి అంత అండర్ ఎస్టిమేట్ చేయాల్సిన అవసరం లేదు. రెండవది వచ్చేసి ఇక్కడ టీడీపీకి సంబంధించినటువంటి బలాలు ఏమంటే, ఒకటి అధికార బలం ఉంది, పోలీసు బలం ఉంది, డబ్బు బలం ఉంది. దానికి తోడు ఈ 14 నెలల్లో అటు బీటెక్ రవి గాని అటు రామ్ గోపాల్ రెడ్డి గారు కానీ ప్రజలకు అందుబాటులో ఉండి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశారు. వాళ్ళిద్దరికీ సరిపోకున్నా గానీ ఇద్దరు ఎవరెవరి స్టైల్లో వాళ్ళు వచ్చేసి అందుబాటులో ఉండి సీఎం ఫండ్ కానీ మిగతా పథకాలు వచ్చేసి అప్లై చేయడంలో వచ్చేసి అందుబాటులో ఉన్నారు. ఇది వాళ్ళకు ఉన్నటువంటి అడ్వాంటేజ్. ఇక్కడ వైకాపాకు వచ్చేసి అనేక సంవత్సరాలుగా కొంత వాళ్ళకు అనుకూలంగా ఉండేది. సీఎం గా అటు రాజశేఖర్ ఉన్నప్పుడు, సీఎం గా వచ్చేసి జగన్మోహన్ రెడ్డిగా ఉన్నప్పుడు ఆ అడ్వాంటేజ్ తో కొన్ని పనులు, అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పనులు కానీ మిగతా నియోజకవర్గాల కంటే ఎక్కువ చేసిన అవకాశం ఉండింది. కానీ ఈ 14 నెలల ఉంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందుబాటులో లేకుండా కానీ సరిపోయింది. కానీ ప్రస్తుతం వచ్చేసి వైకాపా తరఫున ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందుబాటులో లేడనే అభిప్రాయం వచ్చింది. అవినాష్ రెడ్డి ఉన్నా గానీ ఎందుకో ఆయన అట్లా అందుబాటులో ఉన్నట్టుగా పెద్ద ప్రజలు భావించడం లేదు. ఇంతకుముందు వైఎస్ మనోహర్ రెడ్డి అందుబాటులో ఉండేవాడు, ఆయన ఇటీవల వచ్చేసి అందుబాటులో లేడు. తర్వాత గతంలో పనులు చేసిన కాంట్రాక్టర్స్ కు వచ్చేసి బిల్లు లేక ఆ పార్టీ వాళ్ళు అందరూ చేసుకున్నారు. కాబట్టి వాళ్ళలో వ్యతిరేకత ఉంది. కాబట్టి అందుబాటు లేకపోవడం అనేది ఈ 14 నెలల ఉంటే ఇది వైకాపాకు ఒక ప్రధాన ప్రతిబంధకము. కానీ గతంలో ఈయన సీఎంగా ఆయన సీఎంగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి అది వాళ్ళకు మెరిట్, ఇది డిమెరిట్. కాబట్టి నాకు తెలిసి ఇద్దరు ధనస్వామి పోటీలు పడి డబ్బులు పంచుతున్నారు. ఎవరు గెలిచినా నేరోగా గెలుస్తారు తప్ప బంపర్ మెజార్టీ ఎవరికి వచ్చే పరిస్థితి. ఇక్కడ మీరు ఇంకొక అంశం చెప్పాలి తులసిరెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ మొన్న కడప పార్లమెంటు ఎన్నికల సంబంధించి షర్మిల గారు దాదాపు 150,000 ఓట్లను సాధించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. వైసీపీ ఎంపీ గెలిచిన అవినాష్ రెడ్డి గారికి వచ్చిన మెజార్టీ 60,000. అయితే అలాంటి ఆ ఎపిసోడ్ ఇక్కడ ఏదన్నా మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే వైసీపీ ఓట్ బ్యాంకును కాంగ్రెస్ అభ్యర్థి కనుక ఎంతో కొంత చేల్చగలిగితే మరి అది టీడీపీకి ఏమైనా అడ్వాంటేజ్ అయ్యే పరిస్థితి ఏమన్నా ఇక్కడ కనపడుతుందా సార్? నేను ఆ కోణంలో ఆలోచించలేదు. కొందరు వచ్చేసి యాక్చువల్ గా గత ఎన్నికల్లో వచ్చేసి షర్మిల కాకుంటే కన్నా టీడీపీ గెలిచేదనే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఓకే, షర్మిల ఓట్లు వచ్చేసి ఎక్కువ టీడీపీ ఓట్లే చీలినాయి అనే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆ యాంగిల్ ఏం కరెక్ట్ కాదు. ఇప్పుడు వచ్చేసి నేను చెప్తాను కదా, ఇక్కడ
ధనస్వామ్యం, ఇదే డబ్బులు పోటీ, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తారు. అంతే, ఇంకా రెండో ఫ్యాక్టరీ ఏం పని చేయట్లేదు అక్కడ. మిగతా ఊరికే మనం వచ్చేసి ఊరికి చెప్పుకోవాల్సిన డబ్బులు ఇచ్చేసి, ఇది జెడ్పీటీసీ ఉండే 9 నెలల సంవత్సరము, ఇది ఒక ఎన్నికే కాదు. కాకపోతే ఏమంటే ఆ ప్రెస్టేజ్ వచ్చేసి ఎవరు డబ్బులు పంచుతారు, ఆ డబ్బులు అందుతాయి. పంచడమే కాకుండా అందాలు కూడా. కొందరు వచ్చేసి పైనుండి ఇస్తారు, కానీ కింద డిస్ట్రిబ్యూట్ చేసేది నాయకులు కార్యకర్తలు చాలా మంది వచ్చేసి సక్రమంగా డిస్ట్రిబ్యూట్ చేయకుండా వాళ్ళు మింగేది ఉంటాయి. కాబట్టి ఓటర్కు అందడంలో ఎవరు బాగా సమర్థవంతంగా అందిస్తారు, ఎవరు వచ్చేసి ఎక్కువ అందిస్తారు, ప్లస్ అడిషనల్ గా ముక్కు పుడకలు ఇటువంటి ఎవరు భాగిస్తారు, దీనికి తోడు ఇంకా మిగతా కొంత అన్నో ఇన్నో దొంగ బొట్టో రిగ్గింగ్లో ఇవన్నీ కొంచెం అధికార పార్టీ కొంత అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే అంటే వీళ్ళకి అనేక సంవత్సరాలుగా ఆడ కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ప్రతిఘటించే శక్తి ఉండదు కాబట్టి ఇది నేరోగా ఉంటుంది, నువ్వా నేనట్టుగా ఉంటుంది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, కాంగ్రెస్ కు వచ్చేసి ఆ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ వచ్చేసి అటు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ వాడు కావచ్చు, రెండవది రైతాంగం ఎక్కువగా రైతులకు వచ్చేసి ఇప్పుడు కూడా ఏడగొచ్చిన కాంగ్రెస్ ఏం వెళ్ళరా అనే వాళ్ళు ఇప్పటికీ మీరు పైకి ఎదగలేకున్నారని మమ్మల్ని చెప్తా ఉంటారు. మీరు వచ్చేసి ఎదగలేకున్నారు, మాకేమో రైతులకు వచ్చేసి కాంగ్రెస్ మేలు చేస్తున్న వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు. కానీ మేము చెప్తున్నాం కదా, ఆ స్థాయిలో లేని పరిస్థితి కాదు ఊరుకున్నాం. కానీ మేము ఏమి వచ్చేసి జగన్మోహన్ రెడ్డికో లేకుంటే చంద్రబాబు నాయుడుకో ఏమి తక్కువ కాదు, ఎవరు అవసరం లేదు. ఒక తులసిరెడ్డి ఆలోచించి పురిందలో గెలిపించే దానికి వచ్చేసి డబ్బు పెట్టేవాడు ఉంటే. ఓకే, పురుషోత్తమ్ రెడ్డి గారు ఏమంటారు? అంటే ఇక ఇప్పుడు ఈ ఎన్నికని ఇప్పుడు అధికార ప్రతిపక్ష ఫైట్ కాదు, ఎవరు ఎక్కువ పంపిణీ చేయగలిగితే గ్రౌండ్లో విజయవంతంగా ఓటర్కి చేర్చగలిగితే వారికే విజయం దక్కే అవకాశం ఉంటుందని మరి తులసిరెడ్డి గారు బహిరంగంగానే చెప్తున్నారు. సార్ మీ వాయిస్ మ్యూట్లో పడింది, ఒకసారి చెక్ చేసుకోండి పురుషోత్తమ్ రెడ్డి గారు. బ్రహ్మనాయుడు గారు, డబ్బులే ప్రామాణికమైతే 2 పార్టీలు ఓడిపోయిండొచ్చు, గెలిచిన ఉండొచ్చు, ఇద్దరు ఇవ్వగలరు. అదేం పెద్ద ఇష్యూ. ఇద్దరు బ్రహ్మాండంగా ఇవ్వగలరు, ఇద్దరు పంపించగలరు. డబ్బులు ప్రభావితం చేస్తాయి, ప్రజల అభిప్రాయమే నిర్ణయిస్తాయి. కాబట్టి ఈ విషయంలో నేను తులసిరెడ్డి గారితో ఏకీభవించే ప్రసక్తే లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇదే శాశ్వతం అయితే కాంగ్రెస్ జన్మలో గెలవలేదు. ఎందుకంటే ఇప్పుడు వస్తాయి డబ్బులు కాంగ్రెస్ పార్టీకి, ఇంక పోయేది తప్ప తగ్గేది తప్ప ఉండదు కదా, అధికారం పోయింది కాబట్టి లేదు కదా. ఇది ఉంది కదా సార్, తెలంగాణ నుంచి బ్యాగులు. అదే మీరు చెప్పింది నిజమైతే ఆ పక్క పక్క ఇస్తే గెలవచ్చు కదా. కర్ణాటక తెలంగాణ మూడు తట్టు ఉంటాయి కదా. అది నేను దాంతో ఏకీభవించలేను. బట్ పులివెందుల్లో మండలంలో మాత్రం రేపు 70% ప్రజలు నేరుగా ఓటింగ్ లో పాల్గొంటే వైసీపీ గెలుస్తుంది, 50% లోపలి ప్రజలు పాల్గొంటే తెలుగుదేశం గెలుస్తుంది. అంటే 50% లోపు అనేది మీరు ఎందుకు అంటున్నారు? అంటే ఓటింగ్ శాతం కాదు బ్రహ్మనాయుడు గారు, ఓటింగ్ శాతం కాదు. ప్రజలు 50% లోపలేస్తే తెలుగుదేశం గెలుస్తుంది, ఆ పైన వేసేదాన్ని ఏరే ఓట్లని అర్థం. పర్సంటేజ్ చెప్పట్లేనా? 70% మంది ప్రజలు ఫీల్డ్ లోకి వచ్చేస్తే మాత్రం వైసీపీ గెలుస్తుంది, ఇది నా అంచనా. ఓకే, సో మొత్తానికి ఏదైతేనే ఎన్నికలు సజావుగా ఎలాంటి విఘాతం కలగకుండా సాగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నిక. జూపిడి గారు, 1 వర్డ్ ఏదో మీరే చెప్పాలనుకున్నారు. 1 వర్డ్ రేపు అంటే ఫైనల్ గా నాకు ఇప్పుడు అందిన వార్త నీకు చెప్తున్నాను. 2500 మెజారిటీ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందండి అక్కడ. ఓకే 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 సార్, ఇప్పుడు అందిన వార్త అంటే ఆల్రెడీ వేసేసారు ఓట్లేంటి ఏమో మరి ఇట్లానే చెప్పారు గతంలో కూడా. 12వ తారీఖు ముహూర్తం పెడదాం, 11వ తారీఖు ముహూర్తం పెడదాం అని చెప్పేసి చాలా మంది మీ పార్టీ వాళ్ళందరూ కూడా కూర్చొని ముహూర్తం కూడా పాపం డిసైడ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని వైజాగ్ లో ముఖ్యమంత్రిని ప్రమాణ స్వీకారం చేయాలి, అది కలగా మిగిలిపోయింది. సో కాబట్టి ముందుగానే అంటే మరి అంత కాన్ఫిడెన్స్ మరి ఇప్పుడు అవసరం లేదే అనిపిస్తుంది.